హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 13Bలో రోమన్ నెంబర్ 3లో సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రోమన్ నెంబర్ 3లో సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. సో ఇక్కడ డేటా అనేది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఇచ్చారు. ఈ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఇచ్చిన డేటాకి మనం మీన్ వాల్యూ ఫైండ్ చేయాలి అండ్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో ఇచ్చిన డేటాని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోకి చేంజ్ చేయాలి. ఏ విధంగా చేంజ్ చేస్తాము? ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారో వాటి యొక్క మిడ్ పాయింట్స్ని మనం ఎక్స్ఐ వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తాం. అర్థమవుతుందా? ఎక్స్ఐ వాల్యూస్ ఏ విధంగా వస్తాయమ్మా? ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయో వాటి యొక్క మిడ్ పాయింట్సే ఎక్స్ఐ వాల్యూస్ అవుతాయి. ఓకే, షార్ట్ కట్ మెథడ్లో మీన్ యొక్క ఫార్ములా ఏం తెలుసు మనకి? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ హెచ్. ఇక్కడ ఏ అనేది ఏంటి? ఏ అనేది ఎస్యూమ్డ్ మీన్. ఓకే, మనకి ఏవైతే ఎక్స్ఐ వాల్యూస్ వస్తాయో వాటిలోంచి ఏదో ఒక వాల్యూని మీన్ కింద ఎస్యూమ్ చేసుకోవాలి. అండ్ వైఐ అంటే ఏం తెలుసు? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఓకే, హెచ్ అనేది క్లాస్ యొక్క విడ్త్. ఇక్కడ మీరు క్లాస్ ఇంటర్వెల్స్ అబ్జర్వ్ చేస్తే విడ్త్ అనేది ఏ విధంగా ఉంది? 70 to 75, 75 to 80, 80 to 85. అబ్జర్వ్ చేస్తే క్లాస్ విడ్త్ అనేది ఏముందమ్మా? 5 ఉంది. ఓకేనా? అండ్ ఇంకా క్యాపిటల్ ఎన్ అంటే ఏం తెలుసు? ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ కూడా సమ్ చేస్తే మనకి క్యాపిటల్ ఎన్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇది మీన్ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేం ఫైండ్ చేయమన్నారమ్మా? స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫైండ్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ని సిగ్మాతో డినోట్ చేస్తాము. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? హెచ్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇంటూ సమేషన్ ఎఫ్ఐ వైఐ స్క్వేర్ మైనస్ సమేషన్ ఎఫ్ఐ వైఐ హోల్ స్క్వేర్. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో ఫస్ట్ మనం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద చేంజ్ చేద్దాం. ఇచ్చిన డేటాని ట్యాబులర్ ఫామ్లో అరేంజ్ చేయండి. సో ఇచ్చిన డేటాని ఈ విధంగా టేబులర్ ఫామ్లో అరేంజ్ చేసాం కదా. మొదట మనం మిడ్ పాయింట్స్ అనేవి ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేయాలి కదా. ఎక్స్ఐ అంటే మిడ్ పాయింట్స్. సో క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్స్ అనేవి ఫైండ్ చేయండి. క్లాస్ ఇంటర్వెల్స్ మిడ్ పాయింట్స్ ఏమవుతాయి? 70 to 75. మిడ్ పాయింట్ 72.5 అవుతుంది. మిడ్ పాయింట్ ఏ విధంగా ఫైండ్ చేయాలి? 70 + 75/2 చేయాలి. అంటే 145/2 చేయండి. ఏమొస్తుంది? 2 7s are 14, 2 2s are 4, 0.25 72.5. ఓకేనా? అర్థమైందా? సో అదేవిధంగా మిగిలినవి కూడా మిడ్ పాయింట్స్ అనేవి అరేంజ్ చేయండి. 75 to 80 మిడ్ పాయింట్ ఏమవుతుంది? 77.5. 80 to 85 82.5. నెక్స్ట్ 85 to 90 87.5. 90 to 95 92.5. 95 to 100 97.5. 100 to 105 102.5. 105 to 110 107.5. నెక్స్ట్ 110 to 115 అంటే 112.5 అవుతుంది. ఓకేనా? క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్స్ అన్నీ ఫైండ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏవైతే ఎక్స్ఐ వాల్యూస్ వచ్చాయో వీటిల్లో ఏదో ఒక వాల్యూని క్యాపిటల్ ఏ ఎస్యూమ్డ్ మీన్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నేను 92.5ని ఎస్యూమ్డ్ మీన్ అని కన్సిడర్ చేస్తున్నాను. అయితే మనం మీన్ ఎక్స్ బార్ ఫైండ్ చేయాలంటే అక్కడ మనకి ఏ వాల్యూస్ తెలియాలి? ఏ వాల్యూ తెలియాలి? హెచ్ అనేది ఏంటి? క్లాస్ విడ్త్. ఇక్కడ క్లాస్ విడ్త్ ఎంత? ప్రతి క్లాస్ ఇంటర్వెల్స్ అబ్జర్వ్ చేయండి. 70 to 75, 75 to 80, 80 to 85. డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది? 5 కదా. సో ఇక్కడ క్లాస్ విడ్త్ అనేది ఎంత తీసుకుంటాం? 5 అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకా మనకి క్యాపిటల్ ఎన్ కావాలి. క్యాపిటల్ ఎన్ అనేది ఏంటి? సమేషన్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్. ఏవైతే మనకి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారో వాటన్నిటిని యాడ్ చేస్తే ఆ సమ్నే మనం ఎన్ కింద కన్సిడర్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేయండి. 3 + 4 7, 7 + 7 14, +7 21,
ప్లస్ 15 36 ప్లస్ 9 45 ప్లస్ 6 51 ప్లస్ 6 57 ప్లస్ 3 60. ఓకే, క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 60 వచ్చింది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇంకా ఏం కావాలి? సమేషన్ ఎఫ్ఐ వైఐ వాల్యూ కావాలి. సో ఎఫ్ఐ వైఐ తెలియాలి అంటే ముందు వైఐ ఫైండ్ చేయాలి. వైఐ అనేది ఏంటి తెలుసు? ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఏ బై హెచ్. ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది ఏం తీసుకున్నాం? 92.5 బై హెచ్ అనేది 5 కదా. సో ఇక్కడ వైఐ వాల్యూస్ ఏమవుతాయమ్మా? వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ 92.5 బై 5 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి? ఈచ్ అబ్జర్వేషన్ నుంచి 92.5ని సబ్ట్రాక్ట్ చేసి 5తో డివైడ్ చేయాలి. చేయండి. 72.5 మైనస్ 92.5 అంటే ఏమొస్తుంది? -20. -20 బై 5 చేయండి, వాల్యూ ఏమవుతుంది? -4. అదేవిధంగా 77.5 మైనస్ 92.5 అంటే వాల్యూ ఏమవుతుంది? -15 బై 5 దట్ ఈస్ ఈక్వల్ టు -3. ఓకే, అర్థమవుతుందమ్మా? 82.5 మైనస్ 92.5 అంటే -10 బై 5 చేస్తే -2 వస్తుంది. నెక్స్ట్ 87.5 మైనస్ 92.5 అంటే -5 బై 5 -1. ఓకేనా, 92.5 మైనస్ 92.5 అంటే వాల్యూ ఏంటి? 0. ఓకేనమ్మా, అర్థమవుతుందా? జాగ్రత్తగా చేయాలి క్యాలిక్యులేషన్స్. 97.5 మైనస్ 92.5 అంటే 5 బై 5 చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ 102.5 మైనస్ 92.5 అంటే 10 బై 5 చేయండి, 2 వస్తుంది. నెక్స్ట్ 107.5 మైనస్ 92.5 అంటే ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15 బై 5 చేస్తే 3. ఓకేనా, 112.5 మైనస్ 92.5 అంటే 20 బై 5 చేస్తే 4 వస్తుంది. ఓకేనా, వైఐ వాల్యూస్ అనేవి ఈ విధంగా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ వైఐ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఫ్రీక్వెన్సీస్ని అలాగే ఇప్పుడు వచ్చిన వైఐ వాల్యూస్ అన్నీ కూడా మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది చూడండి. 3 ఇంటూ -4 ఏమవుతుంది? -12. 4 ఇంటూ -3 -12. 7 ఇంటూ -2 -14. 7 ఇంటూ -1 -7. 15 ఇంటూ 0 ఏమవుతుంది? 0. 9 ఇంటూ 1 9. 6 ఇంటూ 2 12. 6 ఇంటూ 3 18. 3 ఇంటూ 4 12. ఓకేనా, అర్థమైందమ్మా? ఎఫ్ఐ ఇంటూ వైఐ చేసాం కదా. సో ఎఫ్ఐ వైఐ వాల్యూస్ వచ్చాయి. అయితే మనకి మీన్ ఫైండ్ చేయాలంటే మనకి ఏం కావాలి? సమేషన్ ఎఫ్ఐ వైఐ వాల్యూ కావాలి. అయితే ఇప్పుడు ఎఫ్ఐ వైఐ వాల్యూస్ ఏమొచ్చాయో వాటన్నిటిని సమ్ చేయండి. ఏమవుతుంది? -12 -12 -24 -24 -14 -38 -38 -7 -45. ఓకే, -45 0. నెక్స్ట్ ప్లస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేయండి. 9 + 12 21 + 18 39 + 12 51. -45 + 0 + 51 అంటే వాల్యూ వస్తుంది 6. ఓకే, సమేషన్ ఎఫ్ఐ ఇంటూ వైఐ వాల్యూ వచ్చింది 6 వచ్చింది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిని మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x బార్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఏమని కన్సిడర్ చేసాం? 92.5 అని కన్సిడర్ చేసాం. ప్లస్ సమేషన్ ఎఫ్ఐ వైఐ వాల్యూ 6 బై ఎన్ వాల్యూ ఏమొచ్చింది? 60 ఇంటూ ఇక్కడ క్లాస్ ఇంటర్ హెచ్ క్లాస్ విడ్త్ ఎంత? 5. 6 10s 5 2s. ఓకేనా, సో 92.5 ప్లస్ 1/2. 1/2 అంటే ఏంటి? 0.5 కదా. యాడ్ చేస్తే ఏమవుతుంది? 93 అవుతుంది. సో మీన్ వాల్యూ ఏమొచ్చింది? 93 వచ్చింది. ఓకేనమ్మా, అర్థమైందా? మీన్ అనేది ఫైండ్ చేసేసాం కదా. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూస్ తెలియాలి? హెచ్ వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు. నెక్స్ట్ సమేషన్ ఎఫ్ఐ వైఐ స్క్వేర్ వాల్యూ తెలియాలి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ వైఐ స్క్వేర్ ఫైండ్ చేయాలి, తర్వాత
వచ్చిన వాల్యూస్ని FIతో మల్టిప్లై చేసి వాటిని సಮೇషన్ చేయాలి. సమ్ చేస్తే మనకి సಮೇషన్ FI/YI² వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ సಮೇషన్ FI/YI ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా, వాల్యూ 6 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం YI² వాల్యూ ఫైండ్ చేద్దాం. చూడండి, సో ఇప్పుడు YI² వాల్యూస్ ఫైండ్ చేయండి. ఏమొస్తాయి? ఇక్కడ YI వాల్యూస్ ఏమున్నాయి? -4 స్క్వేర్ చేస్తే 16, -3 స్క్వేర్ చేస్తే 9, -2 స్క్వేర్ చేయండి 4, -1 స్క్వేర్ చేస్తే 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఓకేనా? సో ఇప్పుడు ఏవైతే YI² వాల్యూస్ వచ్చాయో వీటన్నిటిని FIతో మల్టిప్లై చేయండి. FI × YI² ఏమవుతుందమ్మా? FI × YI² ఏమవుతుంది వాల్యూ? 3 × 16 48, 4 × 9 36, 7 × 4 28, 7 × 1 7, 15 × 0 0, 9 × 1 9, 6 × 4 24, 6 × 9 54, 3 × 16 48. ఓకేనమ్మా, అర్థమైందా? FI/YI² వాల్యూస్ వచ్చేసాయి కదా. మనకి సಮೇషన్ కావాలి కాబట్టి వీటన్నిటినీ కూడా యాడ్ చేయండి. 8 + 6 14, 14 + 8 22, 22 + 7 29, + 9 38, + 4 42, + 4 46, + 8 54, 5 + 4 9 + 3 12 + 2 14 + 2 16 + 5 21 + 4 25. ఓకే, సಮೇషన్ FI/YI² వాల్యూ ఏమొచ్చింది? 254 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా = h/n. h అంటే వాల్యూ ఎంత? ఇక్కడ 5/n 60 √n ఇంటూ అంటే 60 ఇంటూ సಮೇషన్ FI/YI² వాల్యూ ఏమొచ్చింది? 254. 254 మైనస్ సಮೇషన్ FI/YI వాల్యూ 6 కదా, 6 స్క్వేర్ చేయండి. 6 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 36 వస్తుంది. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 12 కదా, 1/12 ఇంటూ 60 ఇంటూ 254 ఏమొస్తుంది? 6తో మల్టిప్లై చేయండి. 6 4 24, 6 5 30 + 2 32, 6 2 12 + 3 అంటే 15,240 మైనస్ 36. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 15,240 మైనస్ 36 చేస్తే ఏమొస్తుంది? 15,204. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 15,204 చేస్తే కనుక మీకు వాల్యూ 123.304 ఈ విధంగా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 12తో డివైడ్ చేస్తే 10.27 వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేయాలో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ద డయామీటర్స్ ఆఫ్ ది సర్కిల్స్ డ్రాన్ ఇన్ ఏ డిజైన్ ఆర్ గివెన్ బిలో. సో సర్కిల్స్ యొక్క డయామీటర్స్కి సంబంధించిన డేటా అనేది ఇచ్చారమ్మా. ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటున్నారంటే క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ అండ్ మీన్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్స్ ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఒక హింట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందమ్మా. ఫస్ట్ ఇచ్చిన డేటాని కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోకి చేంజ్ చేయమంటున్నారు. అంటే ఏ విధంగా? ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి ఏ విధంగా ఉంది. 33 to 36, 37 to 40, 41 to 44, 45 to 48. సో కంటిన్యూస్గా లేదు కదా, కాబట్టి ఏం చేస్తున్నారంటే లోవర్ లిమిట్ నుంచి -0.5 చేస్తున్నారు, అప్పర్ లిమిట్కి +0.5 చేస్తున్నారు. ఓకేనా? సో ఈ విధంగా చేసి ఇచ్చిన డేటాని ఏ విధంగా చేంజ్ చేస్తున్నారు? 32.5 to 36.5, 36.5 to 40.5, 40.5 to 44.5, 44.5 to 48.5 సో ఆన్ ఈ విధంగా చేంజ్ చేశారు. సో అప్పుడు మనకి డేటా అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ అవుతుంది. ఓకేనా? అండ్ మనం ఏం ఫైండ్ చేయాలి? మీన్ ఫైండ్ చేయాలి, అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. మీన్ అంటే మనకి ఫార్ములా ఏం తెలుసు? x బార్ ఈక్వల్ టు a ప్లస్
సమేషన్ ఎఫ్ఐ వైఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ హెచ్ అని తెలుసు. ఇక్కడ ఏ అనేది ఏంటి? ఎస్యూమ్డ్ మీన్. సో ఎస్యూమ్డ్ మీన్ అనేది ఏ విధంగా వస్తుందమ్మా? మనకి ఏదైతే డేటా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఇచ్చారో ఆ డేటాని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి చేంజ్ చేస్తాం. అంటే ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారో ఆ క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఫైండ్ చేసి వాటిని ఎక్స్ఐ కింద కన్సిడర్ చేస్తాం. సో ఏవైతే ఎక్స్ఐ వాల్యూస్ వచ్చాయో వాటిల్లో ఏదో ఒక వాల్యూని మనం ఏగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ అంటే సమేషన్ ఎఫ్ఐ, అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ కూడా యాడ్ చేయాలి. హెచ్ అనేది క్లాస్ విడ్త్ అవుతుంది. అండ్ వైఐ అంటే ఏం తెలుసు? వైఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఓకేనా? ఇవన్నీ కూడా ఫైండ్ చేస్తే మనం మీన్ వాల్యూ ఫైండ్ చేయగలం. అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ చేయమంటున్నారు. స్టాండర్డ్ డీవియేషన్ని మనం సిగ్మాతో డినోట్ చేస్తాము. ఫార్ములా అనేది ఏమవుతుంది? హెచ్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇంటూ సమేషన్ ఎఫ్ఐ వైఐ స్క్వేర్ మైనస్ సమేషన్ ఎఫ్ఐ వైఐ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన డేటాని ఒక ట్యాబులర్ ఫామ్లో అరేంజ్ చేద్దాం. చూడండి. సో మనకి డేటా అనేది ఏ విధంగా ఇచ్చారు? 33 to 36. ఏ విధంగా చేంజ్ చేయమన్నారు? 32.5 to 36.5. నెక్స్ట్ 36.5 to 40.5, 40.5 to 44.5, 44.5 to 48.5 and 48.5 to 52.5. ఓకేనా? ఇచ్చిన డేటాని ఏ విధంగా చేంజ్ చేసాం? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ కింద చేంజ్ చేసాం. అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా ఇచ్చారు? 15, 17, 21, 22, 25. ఓకేనా? అండ్ మనకి క్యాపిటల్ ఎన్ వాల్యూ కావాలి కదా. క్యాపిటల్ ఎన్ ఏ విధంగా వస్తుంది? సమేషన్ ఎఫ్ఐ, అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ కూడా యాడ్ చేయండి. ఏమొస్తుంది? 15 + 17 32 + 21 53, 53 + 22 75 + 25 100. ఓకే, క్యాపిటల్ ఎన్ వాల్యూ ఏమొచ్చింది? 100 వచ్చింది. నెక్స్ట్ డిస్క్రీట్లోకి చేంజ్ చేయాలంటే మనం ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఎక్స్ఐ అంటే ఏ విధంగా వస్తుంది? మిడ్ పాయింట్స్, క్లాస్ ఇంటర్వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మిడ్ పాయింట్స్ అనేవి కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లాస్ ఇంటర్వెల్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ చూడండి, 32.5 to 36.5. మిడ్ పాయింట్ అనేది ఏ విధంగా వస్తుంది? 32.5 + 36.5 by 2 చెయ్యాలి. ఓకేనా? సో ఏమవుతుంది? 69/2. దట్ ఈస్ ఈక్వల్ టు 2 3s are 6, 2 4s are 8.5. ఓకే, మిడ్ పాయింట్ ఏమొస్తుంది? 34.5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 36.5 to 40.5 అంటే ఏమొస్తుంది? 38.5. 40.5 to 44.5 అంటే 42.5. నెక్స్ట్ 44.5 to 48.5 అంటే వస్తుంది 46.5. నెక్స్ట్ 48.5 to 52.5 అంటే 50.5 వచ్చింది. ఓకేనా? సో మిడ్ పాయింట్స్ అనేవి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిల్లోంచి ఏదో ఒక వాల్యూని ఎస్యూమ్డ్ మీన్గా కన్సిడర్ చేద్దాం. 42.5ని ఎస్యూమ్డ్ మీన్ అని తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు వైఐ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. వైఐ అంటే ఏం ఫైండ్ చేయాలి? వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఏ బై హెచ్ అని తెలుసు. ఇక్కడ ఏ అనేది ఏం తీసుకున్నాం? 42.5. హెచ్ అనేది ఏంటి? క్లాస్ విడ్త్. సో క్లాస్ యొక్క విడ్త్ ఇక్కడ ఏం తెలుసమ్మా? క్లాస్ విడ్త్ 4. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు వైఐ వాల్యూస్ ఫైండ్ చేయండి. వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అంటే ఏమొచ్చింది ఇక్కడ? 42.5 కదా అనుకున్నాం, బై హెచ్. హెచ్ అంటే 4. ఓకే, సో వాల్యూస్ ఫైండ్ చేయండి. వైఐ వాల్యూస్ ఎక్స్ఐ మైనస్ అంటే ఈచ్ అబ్జర్వేషన్ నుంచి 42.5ని తీయండి. 34.5 మైనస్ 42.5 అంటే వాల్యూ ఏమొస్తుంది? -8/4. -8/4 అంటే వాల్యూ -2. నెక్స్ట్ 38.5 మైనస్ 42.5 అంటే -4/4 వాల్యూ -1.
నెక్స్ట్ 42.5 మైనస్ 42.5 అంటే 0. నెక్స్ట్ 46.5 మైనస్ 42.5 అంటే 4/4 చేయండి, 1 వస్తుంది. 50.5 మైనస్ 42.5 అంటే 8/4, దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఓకేనా? yi వాల్యూస్ ఫైండ్ చేసాం కదా. ఇంకా నెక్స్ట్ yi² కూడా కావాలి కదా. కాబట్టి yi వాల్యూస్ని స్క్వేర్ చేయండి. -2 స్క్వేర్ చేస్తే 4, -1 స్క్వేర్ చేస్తే 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏ వాల్యూస్ కావాలి మనకి? fi ఇంటూ yi వాల్యూ కావాలి అండ్ fi ఇంటూ yi² వాల్యూ కావాలి. ఓకే, సో ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయండి వాల్యూస్ని. 15 ఇంటూ -2 ఏమవుతుంది? -30. 17 ఇంటూ -1 -17. 21 ఇంటూ 0 0. 22 ఇంటూ 1 22. 25 ఇంటూ 2 50. ఓకే, నెక్స్ట్ yi²తో కూడా మల్టిప్లై చేయండి. 15 ఇంటూ 4 60. 17 ఇంటూ 1 17. 21 ఇంటూ 0 0. 22 ఇంటూ 1 22. 25 ఇంటూ 4 100. ఓకేనా? అయితే మనకి కావాల్సింది సమేషన్ fi yi వాల్యూ కావాలి అండ్ సమేషన్ fi yi² కావాలి. సమేషన్ కాబట్టి ఏవైతే వాల్యూస్ వచ్చాయో వాటన్నిటిని యాడ్ చేద్దాం. సో ఫస్ట్ సమేషన్ fi yi వాల్యూస్ని అన్నిటిని యాడ్ చేయండి. -30 -17 -47 0. 22 50 అంటే 72. -47 ప్లస్ 72 అంటే ఏమొస్తుంది? 25 వస్తుంది. ఓకే, 25. అండ్ నెక్స్ట్ fi yi² వాల్యూస్ కూడా యాడ్ చేయండి. సమేషన్ fi yi² వాల్యూ ఏమొస్తుంది? 60 + 17 77 + 22 99 + 100 199. ఓకేనా? సో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా. ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ చేద్దాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు x⁻ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం తెలుసు? a ప్లస్ సమేషన్ fi yi బై క్యాపిటల్ N ఇంటూ h. ఇక్కడ ఏ వాల్యూ ఏమని అస్యూమ్ చేసుకున్నాం? 42.5 అని అస్యూమ్ చేసుకున్నాం. ప్లస్ సమేషన్ fi yi వాల్యూ 25 వచ్చింది బై n ఈక్వల్ టు 100 ఇంటూ h. క్లాస్ విడ్త్ ఎంత? 4. ఓకేనా? 25 4s 4 క్యాన్సిల్ అయితే 42.5 ప్లస్ 1 దట్ ఈస్ 43.5 అయింది. ఓకేనా? ఇదే విధంగా స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ చేయాలి కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏం తెలుసు? స్టాండర్డ్ డీవియేషన్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ని సిగ్మా లెటర్తో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏం తెలుసు? h/n ఇంటూ √, క్యాపిటల్ N ఇంటూ సమేషన్ fi yi² మైనస్ సమేషన్ fi yi హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. h వాల్యూ ఎంత? 4/n 100 √100 ఇంటూ fi yi² సమేషన్ ఏమొచ్చింది? 199 మైనస్ సమేషన్ fi yi హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 25 స్క్వేర్. ఓకేనా? సింప్లిఫై చేయండి. 425s √, వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 100 ఇంటూ 199 బై ఇక్కడ 25 అనేది స్క్వేర్ రూట్లోకి పంపిస్తే ఏమవుతుంది? 25 ఇంటూ 25. అదేవిధంగా ఇక్కడ కూడా 25 స్క్వేర్ బై 25ని స్క్వేర్ రూట్లోకి పంపిస్తే ఏమొస్తుంది? 25 ఇంటూ 25 అంటే 25 స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 25 4s. నెక్స్ట్ ఇంకేముంటుంది? √, 4 ఇంటూ 199 అంటే ఏమవుతుంది? 4 9s 36, 4 9s 36 ప్లస్ 3 39, 4 1s 4 ప్లస్ 3 796 మైనస్ 25/25. సింప్లిఫై చేయండి. సో దట్ ఇంప్లైస్ సిగ్మా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? √, 771/25 అయింది. సో 25తో డివైడ్ చేస్తే ఏమవుతుంది?
25 3s 75. నెక్స్ట్ ఏముంటుంది 2 ఉంటుంది 21 0 పెట్టి పాయింట్ పెడితే ఏమొస్తుంది 210. 25 8s 200. నెక్స్ట్ 10 ఉంటుంది కదా పాయింట్ ఉంది కాబట్టి 0 పెడితే 25 4s 100. 30.84 వచ్చింది. అగైన్ 30.84కి స్క్వేర్ రూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 5.55 వస్తుంది. ఓకేనా? సో స్టాండర్డ్ డీవియేషన్ ఏమొచ్చింది 5.55 అనేది స్టాండర్డ్ డీవియేషన్ వచ్చింది. క్యాలిక్యులేషన్ అనేది జాగ్రత్తగా చేయండి అమ్మా. ప్రొసీజర్ కూడా చాలా ఈజీ. ఓకే, ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్లాస్తో మనకి ఎక్సర్సైజ్ 13B అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 13C ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.